ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లియో చాయిస్. ఇవాళ మనం స్లింగ్ బ్యాగ్ కుట్టడం నేర్చుకుందాము. ఈ బ్యాగ్ వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ బ్యాగ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా పైన ఒక చిన్న పాకెట్ వస్తుందండి. అలాగే ఫ్రంట్, బ్యాక్ ఇంకొక 2 పాకెట్స్ వస్తాయి. అలాగే అడ్జస్టబుల్ స్ట్రాప్ కూడా ఉంటుంది కాబట్టి మనం బండి మీద వెళ్ళేటప్పుడైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ బ్యాగ్ కుట్టడానికి కావలసిన మెజర్మెంట్స్ అలాగే కుట్టే విధానము నేర్చుకుందాం. 11/32 ఇంచెస్ 1 quilted piece, 6.5 by 12 inches 1 quilted piece, 3.5 by 11 inches 1 quilted piece. ఇంకా ఈ బ్యాగ్ హ్యాండిల్ కోసం 3 inches by 52 inches 1 మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే 3 by 6 inches తోటి ఇంకొక మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. 9 inches జిప్స్ 2, 4 inches జిప్ 1, అలాగే 3 రన్నర్స్, 2 డీ రింగ్స్, 1 అడ్జస్టర్, ఇంకా 1 మ్యాగ్నెట్ ఇవి కావాలండి. ఇంకా స్టిచ్ చేయటం చూద్దాం. నేను మెజర్మెంట్స్ చెప్పేటప్పుడు మీరు గమనించే ఉంటారు కదా, అన్నీ కూడా క్విల్టెడ్ పీసెస్ అనే చెప్పాను. సో దానికోసం ఏం చేయాలి అంటే, మనం తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫోము, లైనింగ్ క్లాత్ కలిపి కుట్టేసుకుని మనం ఒక పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా కుట్టుకుని ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండిల్కి తీసుకున్న పీస్ తీసుకుని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. గట్టిగా ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్లయితే మధ్యలోకి ఒక మార్క్ పడుతుంది. ఇప్పుడు ఈ మార్క్కి అటు ఇటు ఉన్న క్లాత్ని మళ్ళీ సకానికి ఫోల్డ్ చేసి, చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అటు ఇటు కూడా ఒక కుట్టు కుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 9 inches జిప్స్ రెండింటికి కూడా రన్నర్స్ ఎక్కించుకుని జిప్కి అటు ఇటు కూడా 1.5 by 2 inches తోటి ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు 6.5 by 12 inches క్విల్టెడ్ పీస్ తీసుకుని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే మనం రన్నర్ ఎక్కించి పెట్టుకున్న ఈ జిప్ని కూడా తీసుకొని సకానికి ఫోల్డ్ చేసి జిప్కి కూడా అటు ఇటు చిన్న కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ 2 మార్క్స్ని ఒక దగ్గరగా పెట్టి ఈ జిప్ని ఇలా పైన కుట్టుకోవాలి. ఇప్పుడు జిప్కి అటు ఇటు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని జిప్ని ఈ విధంగా వెనక్కి తిప్పి ప్రెస్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి రెండవ వైపును కూడా సకానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకుని జిప్కి రెండవ వైపున ఈ క్లాత్ని పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ జిప్ని వెనక్కి తిప్పి ఈ క్లాత్ మీద ఒక ప్రెస్ స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మనం కుట్టిన ఈ పౌచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే జిప్ని కొంచెం కిందికి జరిపి ఈ విధంగా పైకి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకుని రెండు వైపులా కూడా సమానంగా ఉండేటట్టుగా మెజర్ చేసుకోవాలి. అటు ఇటు 1.5 ఇంచెస్ డౌన్ పెట్టుకుని ఒక మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ తిప్పుకుని మనం ముందుగా మార్క్ చేసి పెట్టుకున్న ఈ కట్స్ రెండు సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకుని ఈ పౌచ్కి రెండు వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకుని ఉల్టా తిప్పి పక్కన పెట్టుకుందాం. ఈ లియో చాయిస్ అనేది మా కంపెనీ నేమ్ అండి. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఈ పాకెట్కి కుడుతున్నాను. ఇప్పుడు 11/32 ఇంచెస్ క్విల్టెడ్ పీస్ తీసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత జిప్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి అటు ఇటు చిన్న కట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఈ జిప్ని క్లాత్ మీద ఇలా ఉల్టా పెట్టుకుని రెండు మార్క్స్ ఒక దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పి ఒక ప్రెస్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ క్లాత్కి రెండవ వైపును కూడా ఇంకొక జిప్ని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుట్టి పెట్టుకున్న ఈ పాకెట్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఈ పాకెట్ని కూడా సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకున్న ఈ రెండు మార్క్స్ ఒక దగ్గరికి పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ పాకెట్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా కుట్టుకున్నాక 3.5/11 ఇంచెస్తో ఉన్న క్విల్టెడ్ పీస్ తీసుకుని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి అటు ఇటు రెండు కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక్కి తిప్పి ఈ క్లాత్కి జిప్కి ఉన్న రెండు కటింగ్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా పెట్టుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక్కి తిప్పి కింద ఉన్న ఈ క్లాత్ని పైకి ఫోల్డ్ చేసుకుంటూ ఒక ప్రెస్ స్టిచ్ వేసుకోవాలి. మనం ముందుగా కుట్టి పెట్టుకున్న ఈ 3/6 బెల్ట్ తీసుకుని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జిప్కి అటాచ్ చేసిన ఈ 3.5/11 ఇంచెస్ క్లాత్ని 3.5 సైడ్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకుని ఈ బెల్ట్కి డీరింగ్ ఎక్కించుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ డీరింగ్స్ క్లాత్కి అటు ఇటు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లాత్కి రెండో వైపు కూడా ఇంకొక జిప్ కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ జిప్ని ఈ 3.5/11 ఇంచెస్ క్లాత్ ఏదైతే కుట్టుకున్నామో దానికి ఈ జిప్ కటింగ్ అలానే
ఈ 3.5/11 ఇంచెస్కి ఆ క్లాత్కి ఉన్న కటింగ్ అంటే మార్క్ 2 మార్క్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక్కి తిప్పి ప్రెస్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం డీ రింగ్స్ కుట్టుకున్నాం కదా, అక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అలానే ఆ క్లాత్ చివరి వరకు కూడా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని క్లాత్కి అటు ఇటు కూడా 2 కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు డీ రింగ్ దగ్గర మనం మధ్యలో గుర్తు పెట్టుకున్నాం కదా, దాన్ని అలాగే క్లాత్కి చివరి వైపు చిన్న కట్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక దగ్గరికి పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఇలా పెట్టుకుని క్లాత్కి 2 వైపులా కూడా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు క్లాత్కి అటు ఇటు ఎక్స్ట్రాగా ఉన్న పీసెస్ని కట్ చేసుకుని ఒక జిప్ని ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం ఈ బ్యాగ్ని తిరిగేసుకుందాం. ఇదిగోండి, బ్యాగ్ వెనక్కి తిప్పాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డీ రింగ్స్ కుట్టిన బెల్ట్స్ ఉన్నాయి కదా, అక్కడి వరకు బ్యాగ్ని సకానికి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాగ్ షేప్ ఈ విధంగా వస్తుందండి. మనం ఇంకా ఈ డీ రింగ్స్కి హ్యాండిల్ అటాచ్ చేసుకుందాం. మనం ముందుగా పెట్టుకున్న ఈ హ్యాండిల్ని ఒక రింగ్కి ఎక్కించి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా మనం ఒకవైపు కుట్టుకున్నాక రెండవ చివరన అడ్జస్టర్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ని రెండవ వైపు ఉన్న ఈ రింగ్లోకి ఎక్కించుకొని అడ్జస్టర్కి ఎక్కించుకొని కుట్టుకోవాలి. ఇది నేను చెప్పేదానికన్నా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తేనే మీకు అర్థమవుతుందండి. సో కొంచెం కేర్ఫుల్గా గమనించండి. ఈ బెల్ట్ని ముందుగా అడ్జస్టర్కి కింది వైపు ఎక్కించుకుని తర్వాత దీనిని మన వైపుకి తీసుకురావాలి. చూడండి, ఇక్కడ గమనిస్తున్నారు కదా. ఇక ఈ మిగిలి ఉన్న ఈ చివరిని కూడా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే హ్యాండిల్ మనకి రెడీ అయిపోయినట్లే. ఇక ఫైనల్గా మనం బ్యాగ్కి మ్యాగ్నెట్ పెట్టుకుంటే బ్యాగ్ రెడీ అయిపోయినట్టేనండి. అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ బ్యాగ్కి 2 వైపులా కూడా ఇలా లోపలి వైపు మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్యాగ్కి కింది నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఒకే విధంగా మార్క్స్ పెట్టుకొని మ్యాగ్నెట్ ఫిక్స్ చేసుకోవాలి. మ్యాగ్నెట్కి ఉన్న వాషర్ని తీసుకుని మనం ముందుగా గుర్తు పెట్టుకున్న దగ్గర అక్కడ పెట్టుకుని వాషర్కి ఉన్న 2 హోల్స్లోనూ మనం చిన్న గీతలు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టుకుని చాలా జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ హోల్స్లో మ్యాగ్నెట్ పెట్టుకుని వెనక నుంచి వాషర్ పెట్టుకుని వెనక ఉన్న క్లిప్స్ పక్కకి ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి మ్యాగ్నెట్స్ రెడీ అయిపోయినట్లే. బ్యాగ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా. అడ్జస్టబుల్ స్ట్రాప్ తోటి మనకి చాలా యూస్ఫుల్గా ఉండే ఈ బ్యాగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.